ఇలాంటి విషయాలు చైనాలోనే జరుగుతాయి. నెంబర్ 1, జనరల్లీ తినేటప్పుడు మన దగ్గర ఎవరైనా శబ్దాలు చేస్తుంటే మనకు చిరాకు పుడుతుంది. కానీ చైనాలో అలా కాదు. జనాలు తినేటప్పుడు శబ్దాలు చేస్తూ తిన్నారంటే అక్కడ చెఫ్ కు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు అర్థం. నెంబర్ 2, ఫ్రెండ్స్, చైనాలో సామాన్ల ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది. అందుకే అక్కడ ట్రక్స్ అండ్ లారీస్ ఎల్లప్పుడూ ఓవర్లోడ్ అయి ఉంటాయి. ఈ ట్రక్స్ లో ఓవర్లోడ్ వల్ల అక్కడ చాలా బ్రిడ్జెస్ కూలిపోయాయి. 2006 నుంచి 2016 మధ్యలో చైనాలో సుమారు 69 వంతెనలు కూలిపోయాయట ఓవర్లోడెడ్ వెహికల్స్ వల్ల. నెంబర్ 3, చైనాలో ప్రతి ఏడాది చిల్లీ ఈటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో జనాలు మిరపకాయలున్న పూల్లో దూకి మిరపకాయలు తింటారు. ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ మిరపకాయలు తింటారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. నెంబర్ 4, చైనా వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎక్కువ సీ ఫుడ్ ను కన్జ్యూమ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో తినే సీ ఫుడ్ లో 45% సీ ఫుడ్ ను ఒక్క చైనా వాళ్ళు మాత్రమే తింటారు. నెంబర్ 5, చైనాలో తక్కువ బరువు ఉంటే అందంగా ఉంటారని అక్కడ జనాలు భావిస్తారు. ఇన్ఫాక్ట్ చైనాలో ఒక ఫేమస్ సేయింగ్ కూడా ఉంది, ఏ గుడ్ ఉమెన్ కెనాట్ బి ఓవర్ 100 జీన్ అని. 100 జీన్ అంటే 50 కేజీలు. అంటే బరువు తక్కువగా ఉండి బక్కగా ఉండి బాడీ షేప్ లో ఉంటే అందంగా ఉంటారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఒక స్కిన్ని మహిళ నడుము A4 పేపర్ కంటే పెద్దగా ఉండకూడదు, కాళ్ళు ఐఫోన్ కంటే వైట్ గా ఉండకూడదని వాళ్ళు నమ్ముతారు. అండ్ అక్కడి మహిళలు తమ అందాన్ని నిరూపించుకునేందుకు